తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి చందామామ కిందికి చూడమ్మా ఈ నేల వీడి నెల రోజులు చూసి నీవు పెరబోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా మా అన్నుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు పచ్చని నడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలుపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన చందామామ కిందికి చూడమ్మా ఈ నేల వీడి నెల రోజులు చూసి నీవు పెరబోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా మా అన్నుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన గౌరీ శంకరు ఏకమైన సుముహూర్త వల్లే ఉన్నా మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా చందామామ కిందికి చూడమ్మా ఈ నేల వీడి నెల రోజులు చూసి నీవు పెరబోవమ్మా Actually, I was feeling very excited about this marriage. మా అక్క బావకి ఎలా ఉందో తెలియదు కానీ నాకు మాత్రం డబల్ హ్యాపీగా ఉంది వాళ్ళతో కంపేర్ చేసుకుంటే 10 years ఆఫ్ లవ్ ప్రజెంట్ జనరేషన్లో నాకు తెలిసి అంత ఈజీ అయితే కాదు. ఎంతో ఓపిక్గా వాళ్ళు కష్టపడి మా పేరెంట్స్ని ఒప్పించి మ్యారేజ్ చేసుకున్నారు అండ్ ఐ రెస్పెక్ట్ దట్ థింగ్. నేనైతే చాలా వెయిటింగ్ మా అక్క బావ మ్యారేజ్ కోసం, బట్ టుడే ఇట్ వాస్ ఫుల్ఫిల్ అనమాట. మా బావ మిస్టర్ ఓపిక, మా అక్క మిస్సెస్ ఆల్రౌండర్. సో వాళ్ళ కపుల్ ఎప్పుడు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటుంది అనేసి అనుకుంటున్నాను. నాకే డబల్ హ్యాపీగా ఉంది. మా ఇంట్లో ఫస్ట్ పెళ్ళి అది మాన్సకది. మాన్సక్ అంటే చిన్నప్పటి నుంచి అందరికీ ఫేవరెట్. మాన్సక పెళ్ళి కాబట్టి మొత్తం హడావడి ఒక 1 week నుంచి ఇంట్లో సత్రంలో అన్ని చోట్ల మాన్సక పెళ్ళి అలా అయిపోయింది. గిరీష్ బావ వెల్కమ్ టు ద ఫ్యామిలీ. మాన్సక్క, I really love you a lot. Thanks for being there for me.
గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్ టు వన్ అండ్ ఆల్. మానస మా అక్క కూతురు, మాకు చిన్నప్పటి నుంచి మా చేతుల్లో పెరిగింది బిడ్డ. మాకు మానస సెలెక్షన్ సూపరు. మళ్ళీ పెళ్ళి కూడా మా అక్క బాగా కలిసి చాలా అద్భుతంగా చేసినారు. 5 దినాలు పండగలాగా చేసినారు పెళ్ళి. హార్ట్ఫుల్గా బ్లెస్సింగ్ ఇచ్చినారు మా మానసాకి, గిరీష్కి. మా కూతురు పెళ్లి మేము బాగా కష్టపడి చేయాలనుకున్నాము. మేము అనుకున్నట్టుగానే సాటిస్ఫాక్షన్గా బాగా జరిగింది. మాకు సపోర్ట్గా అందరూ బాగా చేశారు. ఇక్కడ వచ్చిన టీమ్స్ కానీ వాళ్ళు కానీ అందరూ బాగా సపోర్ట్ చేసినారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. అల్లుడు చాలా మంచివాళ్ళు. ఇంకా మా పాపకు చిన్నప్పటి నుంచి బతకడము, మంచి చెడ్డ, కష్టము, బ్యాంకు అకౌంట్స్ డీటెయిల్స్, వ్యాపారము అన్నీ నేర్పించినాను. ఒక మగ బిడ్డకు ఏమి నేర్పించాలనో మా బిడ్డకు అన్నీ నేర్పించాను. ఒకటి కూడా మిస్ చేయలేదు. నా వల్ల దొరికితే అన్నీ చేశాను. చదవడానికి కానీ బతకడానికి కానీ అన్నీ చేశాను. వాళ్ళిద్దరూ ఫ్యూచర్లో సంతోషంగా 100% కాదు 110% ఖచ్చితంగా సంతోషంగా ఉంటారు అనే నమ్మకం నాకు బాగా ఏర్పడింది. చాలా ఓపికైంది, చాలా తెలివైంది. ఈ అమ్మాయి ఇలా చెప్పగానే చాలా అసలు ఆశ్చర్యం వేసింది. ఈ అమ్మాయి ఏనా అని 3 ఏళ్ళనే తన మాట, తన పట్టుదల, తన ఇది అంతా చూసినాక, అబ్బాయిని చూశాక నో అని చెప్పడానికైతే నాకు అయితే కారణమే కనిపించలేదు. ఇంకా తన ఆనందం కోసం ఇంత వాళ్ళ నాన్న కష్టపడి చేస్తున్నాడు. ఆనందం అంతే 4 రోజులుగా చూస్తున్నాము. ఈ పెళ్లి వేడుక చూస్తున్నాం. దానికల్లా అంతకు మించి ఆనందం చూస్తున్నాం. ఈ ఆనందం 100 ఏళ్ళు ఉండాలి, తనకి సంతోషంగా ఉండాలి. అంతకు మించి అయితే ఇంక నేనేం కోరుకోను. తన సంతోషమే నాకు ముఖ్యం. 100 ఏళ్ళు వాళ్ళు పచ్చగా చల్లగా అన్ని విధాలా సంతోషంగా ఉండాలి. మానస అని ఒక 3 అక్షరాల అమ్మాయి గురించి చెప్పాలంటే మీరు ఇచ్చే 1 minute నాకు సరిపోదండి. ఎందుకంటే తనలో ఉన్న క్వాలిటీస్ అన్నీ వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎంత డ్యూరేషన్ అయినా నాకే కాదు మా బంధువుల్లో ఎవ్వరికీ సరిపోదు. బట్ మానసకి ఎలా అంటే చిన్నప్పటి నుంచి ఆ బాధ్యత వాళ్ళ తమ్ముడిని ఎలాగంటే ఒక తల్లిలా పెంచుకునింది అనమాట. సో సచ్ ఏ గ్రేట్ హ్యూమన్ బీయింగ్, 1 wordలో చెప్పాలంటే మానస. సో లైఫ్ టైం ద బెస్ట్ కపుల్గా వాళ్ళు ఉండాలని ఐ బ్లెస్ దెమ్. మానస అంటే అందరికీ ఇష్టమే బా, చిన్నప్పటి నుంచి అందరికీ ప్రాణం కాబట్టి ఆ అమ్మాయి పెళ్ళి బాగా చేయాలి, 5 రోజులు పెళ్లి చేయాలి అని అనుకున్నాము. అట్లే పెళ్ళి అవుతున్నది. మానస చిన్నప్పటి నుంచి చాలా స్వచ్ఛంగా ఉంటుందండి దాని మనసు. అలాగే దాని ప్రేమ కూడా స్వచ్ఛంగా ఉంది. దాని లైఫ్ కూడా అలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఆడుతూ పాడుతూ పెళ్లి చేశాం. సో మానస తర్వాత అంటే మాట్లాడాల్సింది గిరీష్. గిరీష్ కూడా చాలా మంచి అబ్బాయి కాబట్టి మానసాని ఏ రకంగానూ నొప్పించను అనుకుంటాను. వాళ్ళు బాగా నుండి 100 ఏళ్ళు సుఖంగా ఉండాలని మనసారా మా ఫ్యామిలీ తరపున అందరి తరపున నేను కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ గిరీష్.